ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమి అభ్యర్థులను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ అన్నారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పోయినా వ్యతిరేకత అనేది కనబడుతుందన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా వ్యతిరేకత అనేది స్పష్టంగా కనబడుతూ ఉంది. సొంత ఏరియాలో కూడా నిరసనలు వ్యక్తపరిచే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కానీ అతను మాత్రం మాట్లాడేది చూస్తుంటే చాలా ఒక మాటలో చెప్పాలంటే ఇంకా ప్రజల చెవుల్లో పూలు పెట్టాలనే ఆలోచనతో మాట్లాడుతూ ఉన్నాడు. రేపు జరగబోయేది కురుక్షేత్రం అంటున్నాడు. రైట్, ఒక యుద్ధం జరుగుతూ ఉంది. ఆ యుద్ధంలో కురుక్షేత్రంలో ప్రజా నిర్ణయం కోసం రాజకీయ పార్టీలు యుద్ధం చేస్తూ ఉన్నాయి. ఈ రాజకీయ పార్టీల్లో మంచి గెలవటం కోసమే ప్రజా తీర్పు ఉంటుంది తప్పితే చెడు కోసం ఉండదనేది ఒకసారి గ్రహించాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఉంది. అదేవిధంగా ఈరోజు మాటలో చెప్పాలంటే ఈ ఎన్నికలంట పేదవాడు భవిష్యత్తు నిర్ణయిస్తే రైట్. నేను 100% చెబుతున్నాను. నువ్వు ఏదో పీకుతావు లాగుతావు అని పేదవాడు ఎదురు చూసి నువ్వు పెట్టిన ముద్దులకి నువ్వు చూపించిన ఏదో నడిచావు, కష్టపడ్డావు, పేదవాడిని కాపాడుతావు అనే ఉద్దేశంతో నీకు ఓట్లేస్తే పేదవాడికి ఏం చేసావు అనే దాని మీద కూడా ప్రశ్నించాల్సిన పరిస్థితి అనేది కూడా ఉంది. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావు, పేదవాడికి అండగా ఏ విషయాల్లో నిలబడ్డావు, సంక్షేమంలో నేను బటన్ నొక్కుతున్నానని చెప్పి లక్షల కోట్ల అప్పులు చేసి సంపాదన సృష్టించలేని నువ్వు మాట్లాడే మాట, నువ్వు ఇండస్ట్రీస్ తీసుకొస్తే నువ్వు పేదవాడికి ఉపయోగపడతావు. ఎందుకంటే ఉద్యోగాలు కల్పన అనేది వస్తుంది. అదేవిధంగా నువ్వు ఇక రాష్ట్రంలో ఇంకా ఫర్దర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తే కార్మికుడికి, కర్షకుడికి ఉపయోగపడటానికి అవకాశాలు ఉంటాయి. నువ్వు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయలేదు రాష్ట్రంలో, అదేవిధంగా ఇండస్ట్రియల్ ఇన్వైట్ చేయలేదు. నువ్వు దావోస్ వెళ్ళి ఎన్ని ఉద్యోగాలు తెచ్చావు అనే దాని మీద కూడా, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావు అనేది కూడా ఈరోజు సరైన లెక్కలు లేవు. మేము ఒకటే చెప్పాం, మేనిఫెస్టో ముందులు కూడా రిలీజ్ చేసాం, మేము ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాము, నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావు అనే దాని మీద మన మీటింగ్లో కూడా చెప్పడం కూడా జరిగింది. నేను అన్నింటినీ అంటే పేదవాడిని పేదవాడిగా అడ్డుపెట్టడం అనేది వీళ్ళ సంస్కృతి. పేదవాడిని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలనేది తెలుగుదేశం పార్టీ నైజం. దానికోసం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇచ్చి ఎంతోమందికి నైపుణ్యతని నేర్పి ఉద్యోగ అవకాశాలు, దేశ విదేశాల్లో ఉద్యోగ అవకాశాలను కల్పిస్తే ఆ స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా ఏదో జరిగిపోయిందనే దాని మీద, మేము కొండంతో వెలిగిన పెట్టాము అనే దాని మీద సాక్షాత్తు పేదలకి, చదువుకున్న వాళ్ళకి ఉపాధి కల్పన కోసం చేసిన ఆ యొక్క స్కిల్ డెవలప్మెంట్ కమిటీలో ఏదో అవకతవకలు జరిగినాయి అనే దాని మీద నువ్వు చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టి ఎన్ని రోజులు ఇబ్బంది పెట్టావు అనే దాని మీద కూడా ఈరోజు ప్రజలు చూస్తూ ఉన్నారు, చూశారు. చంద్రబాబు నాయుడు గారు వెనుక ఈ పేద ప్రజానీకం ఉన్నారు అనేది తెలుసుకోలేని మూర్ఖత్వంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనేది స్పష్టంగా కనపడతా ఉంది. అదేవిధంగా మనమంట మేనిఫెస్టోలో మరి ఈ కూటమికి సంబంధించిన కూటమి మేనిఫెస్టోలో 2014లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంట.
ఈ జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా లూజ్ అవుతుందో మాకు అర్థం కావట్లేదు. 2014లో ఇచ్చిన హామీలు చివరి క్షణంలో కూడా రైతు రుణాల కోసం సుమారు నాకు తెలిసినంత వరకు బ్యాంకులు కూడా పంపిస్తే నీ కుటిల బుద్ధితోటి నీవు బ్యాంకు చివరిలో నీ యొక్క తొత్తులు ఏం చేశారనే సంగతి ప్రజానీకం రైతాంగానికి తెలిసిన అంశమే, అదేవిధంగా ఆడపడుచులకు తెలిసిన అంశమే. నేను అంటున్నాను, మొదటి నుండి పుట్టిన బిడ్డ కాడి నుండి చనిపోయేంత వరకు సంక్షేమ కార్యక్రమాలను ఏర్పాటు చేసింది ఎవరి కోసం? ఆ రోజు పుట్టిన బిడ్డ ఎన్టీఆర్ కిట్ తోటి, అదేవిధంగా అసిస్టెంట్గా ఉన్న వ్యక్తి యొక్క మరి డైలీ వేజ్ని కూడా ఇచ్చి, అదేవిధంగా చనిపోయిన తర్వాత చంద్రన్న బీమాతోటి మరి ఆ యొక్క పేదవాడి కర్మకాండాలు చేసుకునే విధంగా, మట్టి చేసుకునే విధంగా రూపొందించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. అదేవిధంగా విద్యార్థులకు ఆ రోజు అదే స్టూడెంట్స్కి కాలేజీ కానివ్వండి, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానివ్వండి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. నేను అంటున్నాను, ఒక మాటలో చెప్పాలంటే పేదలకి ధనవంతులకి అంటే పెట్టుబడిదారు వ్యవస్థకి పోటీ అని నువ్వు చెప్తున్నావు. ఒక పేదవాడి ఇంట్లో ఎవరింటికైనా వెళ్ళండి, ఒక ముస్లిం మైనారిటీ ఇంటికి వెళ్ళండి, ఒక ఎస్సీ దళిత సోదరులు ఇంటికి వెళ్ళండి. ఈ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా 2 పిల్లలు ఉంటారు, 3 పిల్లలు ఉంటారు, 4 పిల్లలు ఉంటారు. ఈ దేశానికి సంపాదన రేపొద్దున పిల్లలే. వీళ్ళ చదువు కోసం నువ్వు ఏదో అమ్మఒడి అనేది ఒకళ్ళకి ఇచ్చి తతిమ పిల్లల్ని ఇబ్బంది పాలు చేసిన ఆ తల్లి కడుపు కూటమి సమన్వయ కమిటీ నియామకం జరిగింది. ఈ 10 days పూర్తి స్థాయి ఇప్పటికే పనిచేస్తున్నారు. ఈ 10 days ఇంకా మరి నల్లపాటి రాము గారు, కడియాల వెంకటేశ్వరరావు గారు, అట్లచ్చిన వెంకటరెడ్డి గారు, వేములపల్లి వెంకటనరసయ్య గారు, మర్రి పెద్దయ్య గారు, రావెల సత్యనారాయణ గారు, కపిలవాయి విజయ్ కుమార్ గారు, దాసరి రాజా మాస్టర్ గారు, కొట్ట కిరణ్ గారు, రంగిశెట్టి రామకృష్ణ గారు, బీజేపీ నియోజకవర్గ బీజేపీ కన్వీనర్, సయ్యద్ జిలానీ గారు, జనసేన ఇన్ఛార్జి నర్సరావుపేట నియోజకవర్గ ఇన్ఛార్జి, వీరందరూ 11 మందితో ఈ యొక్క ఎన్నికల కూటమి సమన్వయ కమిటీ అనేది ఉంటుంది. వీళ్ళు ఈ 10-15 రోజులు పూర్తి స్థాయిలో పనిచేసి నియోజకవర్గ గెలుపుకి సహకరిస్తున్నారు. 100% గెలుస్తున్నాం. ఇంకా పూర్తి స్థాయి మెజారిటీని తీసుకురావటంలో ఈ యొక్క వ్యక్తులు, వివిధ హోదాల్లో ఉన్న వ్యక్తులు తప్పనిసరిగా ఇన్వాల్వ్ అయి పనిచేస్తారని మేము ఆశిస్తున్నాం. తప్పనిసరిగా వీరందరి సమిష్టి కృషి రేపు నర్సరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి అత్యధిక మెజారిటీతోటి గెలవడానికి సిద్ధంగా ఉన్నారు.